Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి యొక్క ఉదయకాల సంబంధు యెషయా గ్రంథములో ఈ భాగాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే ప్రియమైన వారలారా, తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుదీయుటయు బాధాకరమైనటువంటి మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమును యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇదే కదా మా వలన జరుగుచున్నవి. మానవుని యొక్క జీవితంలో తిరుగుబాటు చేయుట, యెహోవాను విసర్జించుట, దేవుని వెంబడింపకుండా వెనుదీయటం, ఇలాంటివి మన జీవితంలో దేవుని ఎరిగిన తర్వాతనే జరుగుతూ వస్తాయి. ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకొని దేవునిలో వెలిగించబడినటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని మీద తిరుగుబాటు క్రియలు మనం చేయకూడదు. తిరుగుబాటు చేయటం అంటే ఏమిటి? దేవునికి వ్యతిరేక్తంగా మనం మారిపోవటం. అదేంది? దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి వ్యతిరేక్తంగా తిరుగుబాటుదారులుగా మనం మార్చబడతామా? అవునండి. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు దేవునికి మనం వ్యతిరేక్తులుగా మారిపోయి దేవుని మీదే తిరుగుబాటు క్రియలు చేయటానికి మనం ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం. అది చాలా తప్పిదం. కొన్నిసార్లు దేవుని కార్యాలను నిలిపివేయటం, దేవునిలో ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా వెనక్కి తిరగటం, దేవుని పని కొరకు చురుకుగా పాలు పంపులు పొంది అన్నింటిలో ముందుండేటువంటి మనము కొన్ని విషయాల్లో వెనకకు మళ్ళటం. అంటే ఏం చేస్తాము? వెంబడించటం మానేస్తాం. దేవుని విసర్జించడం అంటే ఏంటో తెలుసా? దేవుని వెంబడించటం. అదే అందుకే అంటాడు శిష్యులతో, యేసు ప్రభువారు చెప్పాడు, నన్ను వెంబడించువాడు సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పాడు. దేవుని వెంబడించిన ప్రతి వ్యక్తి కూడా సిలువను ఎత్తుకోవటం అలవర్చుకోవాలి. లేకపోతే నాగట మీద చేయి పెట్టి వెనుదిరిగి చూసేవాడు నా రాజ్యానికి వారసుడు కాదు. దేవుని రాజ్యానికి మనం వారసులుగా చేయబడాలంటే వెనుదిరిగి చూసే మనసు ఉండకూడదండి. కొన్ని విషయాల్లో కొంత చురుకుగా యాక్టివ్గా పాలు పంపులు పొందుతా అన్నిటిలో ముందుండేటువంటి వారు కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతుంటారు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, కడపటి వారు మొదటి వారు అవుతారంట, మొదటి వారు కడపటి వారు అయిపోతారంట. కారణం ఏంటి? కొంతకాలం మొదటి స్థానంలో ఉన్నటువంటి వారు వారి జీవితంలో కొంత దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం ఎవరిలో అయితే వచ్చేస్తుందో, వచ్చినటువంటి వారిలో జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే వెంబడించడం మానేస్తారు. దేవుణ్ణి ఫస్ట్ వెంబడించడం అంటే అనుసరించడం మానేస్తారు. అలాగే దేవుని కార్యాల్లో ముందు ఉండాల్సినటువంటి వారు వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలాంటి సంభవిస్తుంది? విశ్వాస జీవితంలో ఎప్పుడు ఇలా జరగటం మంచిది కాదు కదా. కొందరు ఎందుకు ఇట్లా ముందుండాల్సినటువంటి వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు, వెనకుండాల్సిన వారు ముందుకు వచ్చేస్తున్నారు? ఏంటి అదేంటి? అదేం ప్రక్రియ? ఎందుకు అలా జరుగుతుందంటే మనలో వచ్చిన మార్పు, మనలో వచ్చిన ఆ తిరుగుబాటు స్వభావం. అది ఎలా జరుగుతుంది ఆ తిరుగుబాటు స్వభావం అంటే అక్కడ రాశాడు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుట. ఇతరులను బాధ పెట్టే విధంగా మన నోటి మాటలు ఉండకూడదు. ఈ దినములలో మన మాటల చేత ఇతరులని చాలా బాధ పెట్టేస్తుంటాం. గాయపరిచే విధంగా మాట్లాడతాం మాటలు. ఆ తర్వాత ప్రియులారా, అది దేవుని నామానికి ఎంతో అవమానకరమైన మాటలు కదా అవి. అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని మాట్లాడిన తర్వాత బాధపడుతూ ఉంటాం. ఇలాంటి అనుభవం ఎప్పుడైనా మనకు ఎదురవుతూ వస్తుందంటే మన జీవితంలో ఏదో మార్పు కలుగుతుందని మనం ఆలోచించుకోవాలి. వ్యతిరేక్తమైన మాటలు వచించుట, దేవునికి వ్యతిరేకంగా మనసులో తలంచుకోవటం, అదేగా మాటల రూపంలో కూడా బయటకు వచ్చేస్తుంది. హృదయం తలంచిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నోరెప్పుడు తనంతట తాను మాట్లాడదు. హృదయంలో ఏం తలస్తావో, ఏమి యోచించుకుంటావో దాన్ని బట్టి నీ నోరు మాట్లాడటం ప్రారంభిస్తుంది. అందుకే అక్కడ రాశాడు, హృదయం యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవే మా వల్ల జరుగుతున్నవి. హృదయంలో ఒక చెడ్డ యోచన వచ్చినప్పుడు మన నోటి నుంచి కూడా సత్యవంతమైన మాటలు పలకటం మానేసి అసత్యపు మాటలు పలుకటం ప్రారంభిస్తాం. ఇవే మా వలన జరుగుతున్న తిరుగుబాటు. ఈరోజు మనుషుల యొక్క తిరుగుబాటు అంతా ఎందుకు జరుగుతుంది దేవుని మీద అంటే
కేవలం హృదయంలో యోచించుకున్న దాన్ని బట్టి. అలాగే మరి మాటలు, అసత్యపు మాటలు ఎందుకు పలుకుచున్నారని చూసినప్పుడు కేవలము మరి వ్యతిరేక్తమైన మాటలు, బాధాకరమైన మాటలు, అసత్యపు మాటలు, ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ దేవునికి ఎందుకు తిరుగుబాటు చేసేవారుగా మన జీవితం మారిపోతూ వస్తుందంటే మన హృదయంలో ఉన్న యోచన మంచిదై ఉండాలి. అందుకే దేవుడిని ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం అడగాలంటే, నాకు మంచి యోచనలు దయచేయి, మంచి ఆలోచనలు కలగచేయ అని దేవుణ్ణి మనం ఎప్పుడు అడుగుతుండాలి. దేవుడు తప్పకుండా మంచి ఆలోచనలు, మంచి యోచనలు నీకు ఇస్తాడు. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిల్చున్నది, సత్యము సంత వీధిలో పడి ఉంది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయిను చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. చూసారా, మరి దేవుని వాక్యంలో న్యాయము ఆటంకం కలుగుతుందంట. న్యాయంగా బ్రతకటానికి నీతి దూరం అయిపోతుంది. సత్యము సంత వీధుల్లో ఉన్నది, సత్యం లేదు మనలో, నీతి లేదు మనలో, న్యాయబద్ధమైన జీవితం లేదు మన జీవితాల్లో ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథం రాయబడుతుంది ఏంటంటే, నీతి దూరం అయిపోయింది, సత్యమేమో సంత వీధుల్లో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశించట్లేదంటండి. సత్యము లేదు ఏ మనుషుల్లో. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సంబంధం దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నిజంగా నీలో సత్యం ఉందా? సత్యవంతమైన జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నావా? న్యాయాన్ని ప్రేమిస్తున్నావా? ధర్మము మరి కలిగి జీవిస్తున్నావా? ధర్మబద్ధమైన జీవితానికి అలవాటు పడ్డావా? ఎట్లా ఉంది నీ జీవితం? సత్యము లేక, న్యాయము లేక, ధర్మము లేకుండా మరి చెడుతనాన్ని మరి విసర్జించిన వాడు దోచబడుచున్నాడు. కనుక ఇటు రీతిగా న్యాయబద్ధంగా మరి సత్యము లేక, నీతి లేక ఎప్పుడైతే మనం ధర్మాన్ని విడిచిపెట్టి చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తులు దోచబడుచున్నారు. న్యాయం జరగకపోవటే యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలము. ఆయన మనుషుల జీవితాల్లో న్యాయం జరగనప్పుడు అది దేవుని దృష్టికి ప్రతికూలమవుతుంది. నీతి, న్యాయాలు, ధర్మం, ఈ మూడు మనం పాటించి తీరాల్సిందే. ధర్మ విరుద్ధంగా ఏది చేయకూడదండి. నీతి విరుద్ధంగా సత్యాన్ని వదిలిపెట్టేసుకొని న్యాయబద్ధంగా నడుచుకోకుండా ఏది పడితే అది మనం చేసేవారిగా మనం ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడి దృష్టికి అది ప్రతికూలమైనది. అందుకే దేవుడికి ఏం అనుకూలం, ఏం ప్రతికూలం? హిజ్కియా భక్తుడు అంటాడు, నీ దృష్టికి నేను ఎట్లా అనుకూలంగా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తాడు. దేవుని దృష్టికి ఏది అనుకూలమో తెలుసుకొని నడుచుకోవాలి. దేవుని దృష్టికి ఏది ప్రతికూలం అనిపిస్తే ఆ ప్రతికూలమైన దాన్ని ఎప్పటికీ చేయకూడదండి, అది ఎంత కష్టమైనా సరే. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తులు లేకుండా చూచి ఆశ్చర్యపడను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి సహాయం చేయటానికి మధ్యవర్తులు ఎవరు లేరు, సంరక్షకులు లేరు, లేకుండా చూచి ఆశ్చర్యపడ్డాడంట దేవుడు. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను. ఎవరున్నారండి మనకు మధ్యవర్తి? ఎవరున్నారండి మనకు మరి సంరక్షణ చూసేటువంటి వాళ్ళు? మన యొక్క స్థితిని చూసి మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేకపోవటం చూసి ఆశ్చర్యపడిపోయి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే, ఆయన నీతియే ఆయనకు ఆధారం, ఆయన నీతిని కవచముగా ఆయన ధరించుకొని, రక్షణ తల మీద శిరస్త్రాణంగా ధరించుకొనను, ప్రతి దండన వస్త్రం వేసుకొనను, ఆసక్తిని పై వస్త్రమును ధరించుకొను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, ఆయన విరోధులకు ప్రతీకారము చేయును. చూడండి, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. దేవుని వాక్యంలో చూస్తుంటున్నప్పుడు ఆయన నీతే ఆయనకు ఆధారం. నీతిని కవచముగా ధరించుకునే వారికి ఉండాలి. రక్షణను తల మీద శిరస్త్రాణంగా పెట్టుకోవాలి. ప్రియులారా, ప్రతిదండన వస్త్రముగా చేసుకోవాలి. ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకునేను. చూడండి, ఆసక్తి సన్నగిల్లిపోకూడదు. ఆసక్తి అనేది ఒక వస్త్రం లాంటిది. అది మనం ధరించుకుంటే దేవుని ఎడల ఎప్పుడు ఆసక్తి కలిగి జీవిస్తామని. ఆసక్తిలో మరి సన్నగిల్లిపోయేవారికి ఉండకూడదు. కనుక ఇటు పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. చూడండి, పడమట దిక్కున్నోళ్ళేమో
దేవుని నామం అంటే భయం అంటండి. మరి తూర్పు దిక్కునున్నటువంటి వారిని చూస్తే వారు మాత్రం మహిమను చూస్తేనే భయపడతారు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. కనుక దేవుని భయం మనకుందా? ప్రియమైన వారలారా, మనం దేవుని భయం కలిగి జీవించాలి. దేవుని నామానికి భయపడాలి. దేవుని యొక్క మహిమ గల కార్యాలకు భయపడాలి. కనుక పడమటి దిక్కు వారు దేవుని నామానికి భయపడితే, తూర్పు దిక్కునున్న వారేమో దేవుని మహిమ గల కార్యాలను చూసి భయపడతారంట. కొందరికి దేవుని పేరంటేనే భయం. అమ్మో, మనం దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా ఉండకూడదు, ఎట్లా పడితే అట్లా నడుచుకోకూడదు అని దేవుని నామాన్ని బట్టి భయపడి జీవిస్తాం. కొందరైతే ఆయన మహిమ గల కార్యాలను చూసి భయపడతారంట. అందుకే చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మరి తోమా భారతదేశానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమను చూసి అప్పుడు నమ్మాడు, లేకపోతే నేను నమ్మను అన్నాడు. కనుక యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు కొంతమంది ఏ మహిమను చూడకుండానే యేసుప్రభు గొప్ప దేవుడని, పరిశుద్ధ దేవుడని, మరణం గెలిచి తిరిగి లేచాడని నమ్మారు. కానీ తోమా లాంటి వ్యక్తులైతే ఆ మహిమను చూసి చేతులు వేళ్లలో ఆ చేయి పెట్టి చూసి అప్పుడు నమ్మారు. ఎందుకని అట్లాగా అని చూస్తూ వచ్చినప్పుడు, ప్రియమైన వారలారా, మానవుని యొక్క జీవితంలో దేవుని యందు విశ్వాసము కలిగి ఉండుటకు, దేవుని యెడల భయము కలిగి భక్తి కలిగి జీవించడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకుండా మహిమను కనుగొనకుండా ఎట్లా మనం దేవుణ్ణి విశ్వసిస్తామని తలంచేటువంటి వారు ఉంటాం. దేవుని బిడ్డలారా, మనం దేవుని నామానికి భయపడాలి. దేవుని యొక్క మహిమకు నువ్వు ఎప్పుడైతే భయపడి జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆత్మీయంగా బహుగా దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని ప్రవాహం జలములే ఆయన వచ్చును. ఆయన పుట్టించిన గాలి ఒక ప్రవాహం వల్ల వస్తే దానికి మనం కొట్టుకొని పోతామండి. నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీదనున్న నా ఆత్మయో, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడు తొలగిపోవు. దేవుడు ప్రామిస్ చూసారా, ఎంత గొప్ప ప్రామిస్ చేస్తుంటున్నాడో. ఏంటా ప్రామిస్? దేవుని వాక్యం చూస్తే, నేను వారితో చేయు నిబంధన ఇదే, నీ మీదనున్న నా ఆత్మ, నీ నోట నుంచిన మాటలు ఎప్పటికీ తొలగిపోవండి. ఎంత కృప! దేవుడు చూడండి, తన ఆత్మను మనలో ఉంచాడండి. ఆ ఉంచినటువంటి ఆత్మ తొలగిపోకుండా చూసుకోవాలి. అందుకే మరి సౌలు అభిషేకించబడినప్పుడు దేవుడు అభిషేకము గల ఆత్మను తనలోకి ఉంచుతూ వచ్చున్నాడు. అయితే పోయి మరి సౌలు దురాత్మలు ఆశ్రయించాడు. ఎప్పుడైతే మరి తన జీవితం అట్లా మార్చుకుంటా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తప్పుడు మార్గాల వైపు వెళ్తూ వచ్చున్నాడో అప్పుడు సౌలు యొక్క ఆత్మ మరి మార్పు చెందుతూ వచ్చింది. అందుకే సౌలుకి అభిషేకించబడినటువంటి దైవజనుడైన సౌలు జీవితంలో దేవుని ఆత్మ బలముగా ఉన్నది. కానీ అదే సౌలు యొక్క జీవితంలోకి మరి దురాత్మ కూడా వచ్చి ప్రవేశించడం మొదలు పెడతా వచ్చింది. దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదుని పిలిపించుకొని సితారా వాయిస్తే అప్పుడు పోతుండేది ఆ దురాత్మ. ఇలాగ మన జీవితం ఉండకూడదండి. దేవుడిచ్చిన ఆత్మను దూరం చేసుకోకూడదు. ఆత్మ వెలిగించబడి నోట నుంచిన మాటలను, నోట నుండి వచ్చేటువంటి మరి నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎప్పుడు తొలగిపోయినటువంటి ఆత్మ మన జీవితాల్లో పరిశుద్ధాత్మను పొందుకొని బ్రతకాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎప్పుడైతే మనలో నివసిస్తూ ఉంటాడో మన నోటి మాటలు మారిపోతాయండి. మన మాట తీరు, మనం మాట్లాడే పద్ధతి మారిపోతుంది. పరిశుద్ధాత్మ లేని వ్యక్తిలో మాట్లాడే మాటలకి, పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తిలో మాట్లాడే మాటలకి వ్యత్యాసం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కనుక నీలో ఆ పరిశుద్ధాత్మ ఉంటేనే జీవము గల మాటలు, సత్యవంతమైన మాటలు, అలాగే నీ నోట నుండి ఉచ్చరించబడే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుందండి. అందుకే అంటాడు యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి మరి రొట్టెను రాళ్లగా చేసుకొని తినొచ్చు కదా అంటే యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, మన యొక్క దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట నన్ను బ్రతికిస్తుందని చెప్పాడు. ఎందుకో తెలుసండి, మాటల్లో జీవం ఉన్నప్పుడు మాటలు మనిషిని బ్రతికిస్తాయండి. చచ్చిపోయే మనిషిని కూడా లేవనెత్తి కూర్చోబెడతాయి. మాటల్లో జీవం ప్రవహింపజేస్తున్నప్పుడు
ఆ జీవం ఉట్టిపడే విధంగా మన మాటలు ఎప్పుడైతే ఉంటాయో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతావో, నీ నోట నుండి వచ్చే మాట ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను బట్టి వస్తుంది కనుక ఆ మాటల్లో ఎంతో ఆత్మీయత ఉంటుంది. ప్రియులారా, కనుక దేవుని యొక్క వాక్యం జుంటుతేన దారుల కంటే మధురమైంది. మధురాతి మధురమైనటువంటి దేవుని మాటలను మనం వినగలుగుతాం. కనుక ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సంబంధం ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఇవ్వటానికి, మన నోట మంచి మాటలు ఉంచడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. నీవెలా ఉన్నాయి? నీ మాట తీరు బాగుందా? తిరుగుబాటు, ఇక్కడ అందుకే బాధాకరమైన మాటలు, వ్యతిరిక్తమైన మాటలు, అసత్యపు మాటలు ఇట్లాంటివి ఇంకా నీలో వస్తున్నాయంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే నీవు మాట్లాడే మాటలు చాలా మంచి వైఖరి ఉంటుందండి. చాలా ఆత్మీయంగా మాట్లాడతావు. నీ నోటి మాట తీరే చాలా పద్ధతిగా, క్రమముగా, ఆత్మీయంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉండకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావము, అంటే యోచనలు, దేవునికి వ్యతిరిక్తమైనటువంటి యోచనలు, ఆలోచన హృదయం చేత నింపుకుంటావో, అప్పుడు నీ హృదయం ఏదైతే యోచిస్తుందో దాన్ని బట్టి నీ నోరు మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే నీ నోటి మాటలు ఇతరులకు బాధాకరమైనవి గాను, వ్యతిరిక్తమైనవి గాను, అసత్యముతో కూడుకున్నవి గాను, దేవునికి విరోధము గాను, మనుషులకు బాధ పలుకజేసే విధంగా ఎప్పుడైతే నీ నోటి మాటలు మారిపోతాయో, అప్పుడు నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి వెళ్ళిపోయి నీలో దురాత్మ వచ్చి ఇష్టం వచ్చినట్టు నీ చేత మాట్లాడింపజేస్తుంది. కనుక ప్రియమైన వారులారా, ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుణ్ణి అడుగుదాం. దేవా, నీవు నాలో నివసించాలయ్యా, నీవు నాలో వచ్చి నివసించయ్యా. నా నోటి మాటలను ఆత్మీయత గల వాటిగా నీవు మార్చమని దేవుణ్ణి నువ్వు అడిగితే, తప్పక దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ చేత నింపి నీ నోటన మంచి మాటలు ఉంచి నీ పిల్లలకి వాటిని దేవుడు నేర్పిస్తాడు. తండ్రుల కాలం నుంచి పిల్లల కాలం వరకు పిల్లలకు కూడా మంచిగా మాట్లాడే విధానం తెలిసిపోతుంది. కనుక అట్లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇది మొదలుకొని, ఈ కాలం మొదలుకొని ఎప్పుడు నీ నుంచి అది తొలగిపోదు. దేవుని వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. పరిశుద్ధాత్మను కలిగి ఉండి నిరంతరము ఆ యొక్క మాటలు మనం మాట్లాడుతూ, అట్టి నడిపింపు, అట్టి యోచనలు కలిగి మనం జీవిస్తూ దేవుని ఆశీర్వాదం పొందుకొని దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడుతూ వస్తుంది. కనుక ఈ ఉదయకాల సంబంధం ప్రభు పాదాలు చెంతకొద్దామా? అయ్యా, నా జీవితంలో ఏదైనా తిరుగుబాటు స్వభావం ఉంటే తొలగించయ్యా. నేను ఇంకెక్కడైనా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే నా జీవితాన్ని సరిచేసి పరిశుద్ధాత్మతో నింపుదల నాకు దయచేసి నా నోట మంచి మాటలు, జీవము గల మాటలు ఉంచి అనేకులకు ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని మీరు చేయండి దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా అడిగితే, ఉదయకాల సంబంధం మనందరినీ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి చక్కటి మాట తీరు మనకి కలిగి ఉండి ఇతరులను బలపరిచే విధంగా, ఇతరులను ఆదరించే విధంగా, ఇతరులకు ఆత్మీయత నేర్పే విధంగా జీవము గల మాటలు మన నోట నుంచి ప్రవహించులాగున దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి రీతిగా మనం జీవించి అట్టి ఆశీర్వాదాన్ని మనం అనుభవించులాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేయనుగాక.